కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేవి రైతు మోసాల ఉత్సవాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో 9 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. పవర్లోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు విజయోత్సవాల పేరుతోటి వాళ్ళ పరిపాలన పూర్తయి 1 సంవత్సర కాలం జరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త తరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంటే ఏం చేయకుండానే సంబరాలు చేసుకోవటం అన్నమాట. రైతులను మోసం చేసినటువంటి మోసాల ఉత్సవాలుగా చేసుకోవాలా. ఒక 2 సంవత్సరాల క్రితం వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రైతు సంఘర్షణ సభ పేరుతోటి ఒక సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా నయవంచన చేసి మోసం చేసి రైతు డిక్లరేషన్ పేరుతో ఒక 9 హామీలనిచ్చి రైతుల తోటి ఓట్లయించుకొని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? ఇవాళ అయ్యో రామచంద్ర అని చెప్పి గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి విజయోత్సవాలు మాత్రం చేసుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి.